ఒక కన్న తల్లితోని తన కడుపున పుట్టిన కొడుకు మాట్లాడిన మాటలు ఇవి. అమ్మా, నువ్వు నన్ను ఎందుకు కన్నావు? దేనికోసం కన్నావు? నేనేమన్నా నిన్ను అడిగినా నన్ను కనమని? ఎవరి స్వార్థం కోసం ఎవరిని కానీ ఎవరి జీవితాలని బలి చేస్తురు అని చెప్పి కన్న తల్లితోని కొడుకు మాట్లాడిన మాటలు ఇవి. మీరు మంచిగానే ఉన్నారమ్మా, నా జీవితం ఆగమైపోయిందని చెప్పి కొడుకు అంటుండు. సో దట్ ఇప్పుడు ఆ కొడుకుకి ఆ కన్న తల్లి సమాధానం చెప్తుంది. నువ్వు కడుపులో పడ్డప్పటి నుంచి బిడ్డ, నేను ఉన్నదో లేదో తిని టైంకి హాస్పిటల్కి పోయి నీ మంచి చెడులు బాగోగులు చూసుకొని నువ్వు కడుపులో మంచిగా ఉన్నావా లేదా అని చెప్పి డాక్టర్లని అడిగి మరీ తెలుసుకొని నువ్వు నా కడుపులో ఎంత మంచిగా ఉండాలో ఆ మంచిగా ఉండడానికి నేను ఏమేం తినాలో నాకు నా భర్త తెచ్చి పెట్టకున్నా కానీ నీకోసం నేను నా భర్తతో కొట్లాడి అవన్నీ తిని ఆ జ్యూస్లు తాగి అదంతా చేసి నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు తన్నినవు బిడ్డ, నన్ను ఎగిరెగిరి తన్నినవు. అయినా కానీ నేనే రోజు బాధపడలే తండ్రి. ఎందుకోసమో తెలుసా? నా కొడుకు అని చెప్పి నేను ఏ రోజు కూడా బాధపడలే. అంత స్ట్రగుల్ అయి నేను 9 నెలల తర్వాత నిన్ను మోయలేక నీకు నేను జన్మనిచ్చిన. నా రక్త మాంసాలని ధారపోసి నీకు నేను జన్మనిచ్చిన. కానీ ఈ పొద్దు నువ్వు నన్ను అనే మాట ఏందో తెలుసా? నువ్వు నన్ను ఎందుకు కన్నవని. ఇది పద్ధతి కాదు బిడ్డ అని చెప్పి ఆ తల్లి ఆ కొడుకుతోని అట్లా అన్నది. అయినా కొడుకింటలే. అరే బాబు, పుట్టిన తర్వాత నుంచి నీ ముడ్డేవాడు అడిగిండు, నీకు తిండేవాడు తినిపించిండు, నువ్వెక్కడ పాలు తాగినావు, పాలు తాగిన రొమ్ముందనే పనులు చెయ్యకురా. నువ్వు ఎక్కడైతే పాలు తాగినావో ఆ పాలు తాగిన రొమ్ముని తన్నే పనులు చెయ్యకు బిడ్డ. అమ్మ అంటే దేవతల కన్నా ఎక్కువ. ఇక్కడ ఉంటుంది. రెస్పెక్ట్ యువర్ మదర్ అంట నేనైతే. అట్లా చెప్పింది ఆ తల్లి ఆ కుమారునికి. అమ్మా, నేను ఇంతగానం బాధ పెట్టిందా నిన్ను అని. బిడ్డ, నువ్వు కడుపులో ఉన్నప్పుడే నన్ను అంతగానం బాధ పెట్టినావు. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు పుట్టి కూడా నన్ను చాలా అంటే చాలా బాధకు గురి చేస్తున్నావు రా. ఎందుకమ్మా నేను అంతగానో నిన్ను బాధ పెడుతున్నానా? బాధ కాకపోతే ఏందిరా ఇది? నేను చెప్పిన మాట విన్నావా? నేను చదవమన్న చదివినవా? నేను నడవమన్న దారులు నడిచినవా? నేను చేసుకోమన్న పిల్లని పెళ్లి చేసుకున్నావా? నీ లైఫ్ సక్రమంగా ఉందా? నువ్వు 4 ముంగట నా పరువులు నిలబెట్టినవా? నీకు జన్మనిచ్చినందుకు నేను ఒక కొడుకుని కన్నా అని చెప్పి సంతోషపడాలా, లేకపోతే నీ అటువంటి వాడిని కన్నా అని చెప్పి బాధపడాలా అని చెప్పి ఒక తల్లి ఆవేదనని నేను ఏదో చిన్నగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదంతా స్టోరీ ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిందే. అందరం అక్కడి నుంచే వచ్చినాం.